అండ్ జై శ్రీరామ్, శుభోదయం. మనం ఆర్గానిక్గా పండించే విధానం మనం పెడుతుంటాం వీడియోస్. ఎందుకంటే మనం ఇంట్లో కనీసం వారానికి 2 సార్లైనా పంట తినాలి, మన చేతి పంట తినాలనేది మన ఉద్దేశం. ఎందుకంటే మీరు బయట పెస్ట్ బాగా పురుగులు మందులు బాగా వాడి క్యాన్సర్ కారకాలు అందులో చేరుతాయి. అవి ఎంత కడిగినా కూడా లోపల ఇవిడిపోవడం వల్ల కూరలకు సంబంధించి శాకాహారం తిన్నా కూడా విపరీతమైన రోగాలకు కారణమవుతున్నాయి. కొంత మనం ఇలా ఆకుకూరలు, ఇదిగోండి చుక్కకూర, అక్కడేమో పాలకూర, అదేమో గోంగూర, ఇదేమో తోటకూర, చూడండి ఇలా రకరకాలు. ఇవేమో బెండ, ఇదేమో నల్లేరు, ఇదేమో బీర, నేతి బీర, ఇంకా వస్తే పొన్నగంటి కూర, తుమ్మి కూర, ఇలా రకరకాలు ఇంట్లోనే. ఇదిగోండి దొండ, ఇదంతా ఇంట్లోనే. మనం కనీసం ఇన్ని రకాల మొక్కలు వేసుకున్నట్లయితే వారానికి ఒకసారైనా మన పంట 2-3 సార్లు, ఒక 10 బ్యాగ్స్ వేసుకుంటే 2-3 సార్లు తినచ్చు. ముఖ్యంగా మిరపకి పురుగు విపరీతంగా పడుతుంది. దీనికోసం అత్యంత ఎక్కువ విష మందులు వాడతారన్నమాట. అంటే పెస్ట్లో సంబంధించి మందులు వాడతారన్నమాట. అదే మిరప ఖచ్చితంగా 4-5 మొక్కలు ఉండాలి. ఇలా ఇంచుమించుగా పెద్ద కుండీల్లో ఒక పెద్ద మొక్కతో పాటు మిరప కూడా వేసేసామన్నమాట. ఇలా వంగ చూసారా, ఇంకా టమాటా వేయలేదు, వంగ వేసాం. వంగ కాయలతో ఉంది ప్రస్తుతం. ఇవి రకరకాల వంగ వేసాం. ఈ విధంగా మనం పూల మొక్కల్ని, ఆకుకూరలని పెంచుకోవచ్చు. ఇదిగోండి, ఇది ద్రాక్షవాదు. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇలా ఆర్గానిక్గా పండించుకున్నప్పుడు పురుగులు పడతాయి కదా, మరి మనం ఎలా పోగొట్టుకోవాలంటే దానికి వేప నూనె ఉంటుందండి. వేప నూనె మనకి రకరకాలు దొరుకుతున్నాయి మార్కెట్లో. ఇది వాటర్ సాల్యుబుల్ని బాగా నీటిలో కరిగిపోతున్నట్టు. ఇది అంటే ఇలాంటిది మీరు ఆన్లైన్లో, అమెజాన్లో తెప్పించుకున్నాను. ఇలాంటిది ప్రయత్నించండి, మీకు బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ దీనికి బలం ఎలాగండి అంటే, ఆవు పేడ బాగా మాగినది 6 నెలలు దాదాపుగా మాగింది వేస్తే బాగా ఫలితం ఉంటుంది. పచ్చిపేడ వేయకూడదు, మొక్కలు చచ్చిపోతాయి వేడికి. ఇంకా రెండో విధానం చాలా బాగా పనిచేసేది ఏంటంటే OWDC. డాక్టర్ కిషన్ చంద్ర గారు ప్రయోగం చేసి దాదాపుగా 80 పైగా సూక్ష్మక్రిములు పోషకాల రూపంలో మొక్కలకి అందించే విధంగా ఈ డబ్బాలో అవి మనకి ఇస్తారు, బ్యాక్టీరియా. దాన్ని మనం ఇలా సింపుల్గా ఒక 200 లీటర్లు దాదాపుగా తీసుకుని అందులో 1 కేజీ వరకు బెల్లం వేసి ఈ డబ్బాలో ఉన్న లిక్విడ్ మొత్తం అందులో వేసేసి జాగ్రత్తగా తులిచేసి మళ్ళీ మామూలు నీళ్ళు పోసి తులిచేసి ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసేసుకున్న తర్వాత ఇలా స్లోగా కలపాలండి. ఇలా కలిపి 3 రోజులు 2 పూట్ల కలపాలి. ఇలా కలిపిన తర్వాత మీకు ఇలా నురగొస్తే OWDC తయారవుతుంది. దీన్ని 1-2 వాళ్ళు చెప్పిన నీళ్లు వేయండి.